నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అసలేం బాగోలేదట. గ్రూపులు ఎక్కువయ్యాయట. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మధ్య అసలు పడకపోవడంతో కార్యకర్తలకు పిచ్చెక్కిపోతుందట. అధికారం వచ్చినా ఈ గ్రూపులు గోల ఏందిరా బాబు అని మదన పడిపోతున్నారట. ఆ గొడవలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఏదో చేద్దామని ప్రయత్నిస్తే ఇంకేదో అయిందట. ఇంత జరుగుతున్నా అధిష్టానం రంగంలోకి దిగకపోవడం మాత్రం తమ్ముళ్లకు ఇబ్బందిగా మారిందట. అసలు ఆ గ్రూపుల గోలేంటి? ఇంతకు అది ఏ నియోజకవర్గం? సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఈ ప్రాంతం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుంచి ఇక్కడికొచ్చి పోటీ చేసి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు సత్తెనపల్లిలో టీడీపీ పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది. నియోజకవర్గంలో ఉన్న అంతర్గత గ్రూపు విభేదాలను తొలగించి అందరినీ కలుపుకొని పోవాలని అక్కడ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు వికటిస్తున్నాయని సమాచారం. ఒకరిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే అది రివర్స్ అయిందట. దీంతో అసలే బలహీనంగా ఉన్న పార్టీ మరింత కష్టాల్లో పడిందని చెబుతున్నారు. ఈ పరిణామాలు సత్తెనపల్లి టీడీపీలో కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయని అంటున్నారు. కోడెల శివప్రసాదరావు అకాల మరణం తర్వాత సత్తెనపల్లి టీడీపీలో ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అయింది. ఆ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, కోడెల శివరాం, గ్రామీణ మండలాల నేతలు ఎవరికి వారు గ్రూపులు కట్టి పోటీ పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఈ గ్రూపుల మధ్య టికెట్టు కోసం తీవ్రమైన పోటీ నడిచింది. ఈ గ్రూపు రాజకీయాలు పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయని భావించిన చంద్రబాబు ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఆ ఎన్నికల్లో అంబటి రాంబాబు మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. నియోజకవర్గానికి కొత్తైనా సత్తెనపల్లిలోని గ్రూపుల గురించి కన్నాకు పూర్తి అవగాహన ఉంది. ఆ గ్రూపులన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. నియోజకవర్గంలో కూడా అదే సామాజిక వర్గానిది ఆధిపత్యం. ఒక గ్రూపునకు మద్దతు ఇస్తే మిగతా గ్రూపులు వ్యతిరేకమవుతాయని భావించిన కన్నా ఒక తెలివైన ఎత్తుగడ వేశారు. ఆయన ఈ గ్రూపుల గొడవల్లో నేరుగా జోక్యం చేసుకోకుండా అదే కులానికి చెందిన నాయకుడు ధర్మూరి నాగేశ్వరరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కాబట్టి సమన్వయకర్త సమర్థవంతంగా వ్యవహరిస్తే అందరూ కలిసిపోతారని, తనకు ఇబ్బంది ఉండదని కన్నా భావించారు. అయితే కన్నా అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిగా ఉందట. సమన్వయకర్త గ్రూపులను కలుపుకోవడం మాట అటుంచితే గ్రూపుల మధ్య దూరం మరింత పెరుగుతోందట. దీంతో కన్నా లక్ష్మీనారాయణ వ్యూహం వికటిస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సత్తెనపల్లిలో ధర్మూరి నాగేశ్వరరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీలో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, కోడెల శివరాం వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదాలను వైసీపీ నాయకులు కూడా తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ధర్మూరి నాగేశ్వరరావుపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని తాను ప్రయత్నిస్తే ఈ వివాదాలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయని ఆయన కంగారు పడుతున్నట్టు సమాచారం. సత్తెనపల్లిలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి. ఇవి టీడీపీకి మరింత నష్టం కలిగిస్తాయా లేక కన్నా ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాలి.